ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దీన్ని ఇయాల నేను బ్రతకనియా. డ్రామాలాడింది మోసం చేసింది ప్రియ కాదు, నువ్వు. నీ డ్రామాకి ప్రాణం పోసింది, పక్క నుంచి సాయం చేసింది ఈ గంగ. వెనకుండి నడిపిస్తుంది మీ బావ. నువ్వు ఎంత నటించినా ఇదే నిజం. అర్జున్ బాబు, అంత మాట అనుకోరు. మీకు దండం పెడతా. మీరు చాలా పొరపాటు పడుతుండ్రు. మిమ్మల్ని నా ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన మనిషి మీరు. అర్జున్ బాబు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అన్న విషయం ఆ రోజు మీతో చెప్పనీకే వినాయకుని పూజ నాడు నేను ఇంటికొచ్చిన. కానీ అంతకన్నా ముందే ఈ ప్రియ ఎటువంటిదో మీకు తెలియదు అని ప్రియ మా ఇంటికొచ్చి మీకు ప్రియకి ఎంగేజ్మెంట్ అని తన కార్డు కూడా ఇచ్చినది. నేను గా కార్డునే అర్జున్ బాబు మీకు చూపిద్దామని తెచ్చిచ్చిన. కానీ ఆ కార్డ్ని ప్రియ మార్చేసింది. అప్పటికప్పుడు నీ పేరుతో ఉన్న కార్డ్ని ప్రింట్ చేయించి పెట్టేసింది. అబద్ధం చెప్తే కొంచెం అయినా నమ్మేలా ఉండాలి కావేరి. అందులో ప్రియదా మాస్టర్ అని, ఇది ఐడియా ప్రియదని యారికి తెలియదు. కావేరి, నువ్వు నన్ను అనవసరంగా నమ్మించాలని ఇంకా ప్రయత్నం చేయడం మానుకో. నేనేమి బ్లైండ్గా ఈ మాట చెప్పట్లేదు, చాలా క్లారిటీతోనే చెప్తున్నాను. ఇందులో మొదటి క్లారిటీ ఏంటో చెప్పనా? నేనే దేవుడు బాబునని నీకు ప్రియాని తెలియనివ్వకుండా చేసింది అన్నావు చూడు. ఎస్, తనే ఆ పని చేసింది. నేను కూడా ఒప్పుకుంటాను. కానీ అది చేయించింది ఎవరు? మీ బావ శివ. సరే, ఆ విషయం వదిలేద్దాం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పావు కదా, ఆ మాట ఇంతకాలం ఎందుకు చెప్పలేకపోయావు? ఇప్పుడే ఎందుకు చెప్తున్నావు? ఆ రోజు హాస్పిటల్లో మీ బావ మీ అమ్మ నోటికొచ్చినట్టు మాటలనేసి పంపించేశారు కదా, అప్పటికీ నా మనసులో ప్రేమ ఉందని నీకు నిజంగా తెలీదా? మరి ఆ రోజే నీ ప్రేమ సంగతి మీ అమ్మ బావ ఎదురుగానే చెప్పి నన్ను తలెత్తుక్కునేలా చేస్తుండొచ్చు కదా, చేయలేదా? నిన్ని ఇంటి కోడల్ని చేసుకుంటే కుటుంబం బాగుంటుందని నమ్మి మా అమ్మ నాని మీ ఇంటికొచ్చి నీతో మీ అమ్మతో మాట్లాడారు కదా, ఆ రోజు ఎందుకు నోటికి తాళం వేసుకున్నావు? వాళ్ళొచ్చి నాతో అబద్ధం చెప్పారు. నువ్వు నీ ప్రేమను వాళ్ళతో చెప్పావని పిచ్చోళ్ళ నమ్మేశాను. ఆ రోజు పిచ్చోళ్ళ నమ్మాను. కానీ వ్రతం రోజు పూర్తిగా నన్ను పిచ్చోడిని చేసేశావు కదా. ఎలాగా? నేను నిన్ను ప్రేమించట్లేదు, మా బావనే పెళ్లి చేసుకుంటాను అని గుండె బద్దలు కొట్టినట్టు నా గుండె బద్దలు కొట్టి మరీ చెప్పేశావు కదా. మీ బావని నుదుటిన బొట్టు పెట్టే క్షణం ముందుగా కూడా నువ్వు నీ ప్రేమని బయట పెడతావని ఎదురు చూశాను.
అయినా కూడా చెప్పకుండానే వెళ్ళిపోయావు. అంతకు మించిన క్లారిటీ నాకు ఇంకేం కావాలి? ఏం కావాలో చెప్పు. అర్జున్ బాబు, అప్పుడు నాకున్న పరిస్థితులు వేరు. గాడ్డు గోడలు దాటుకుని మీ వరకు రాలేకపోయినా, అంతేకాని నా ప్రేమ మోసం కాదు అర్జున్ బాబు, నా ప్రేమ మోసం కాదు. అర్జున్, కావేరి చెప్తున్న మాటల్లో ఏ అబద్ధమూ లేదు నాన్నా. ఈ పరిస్థితి గురించి ఆ రోజు మేం కూడా నీతో చెప్పాం కదా అర్జున్. అవునరా మనవడా, కావేరి ఉన్న ఆ పరిస్థితిని మేము వాళ్ళింట్లో కూడా ప్రత్యక్షంగా చూశాంరా. కావేరిని అపార్థం చేసుకోకయ్యా, నీకు పుణ్యం ఉంటుందిరా. నాని, అమ్మా, పరిస్థితులు అప్పుడు మాత్రం అలా ఉన్నాయా? ఏ ఇప్పుడు అలా లేవా? అప్పుడు ఇప్పుడు కాదమ్మా. ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. స్వచ్ఛంగా ఉంటేనే ప్రేమ. పరిస్థితులను బట్టి మనిషి ఆలోచన మారుతుందేమో, మనసు మారదమ్మా. అలా మారే మనసు, మారే క్యారెక్టర్ ఎప్పటికీ మోసం చేస్తూనే గడుపుతుంది. ఆ మోసం నేను భరించలేను. అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. నువ్వు మీ బావ తప్పు చేయలేదని ఎలా నమ్ముతున్నావో నేను ప్రియను కూడా అలాగే నమ్ముతున్నాను. ప్రియ ఏ తప్పు చేయలేదు. చేసిన తప్పులు కూడా శివే తనతో జరిగేలా చేశాడు. ఇదే నిజం. కలలు కల్లలు చేసి చంపేయకు, ప్రాణాన్ని మసి చేసి వేధించకు, కను పాపల్లో కన్నీరు రానివ్వకు, మాటలతో ప్రాణాన్ని తీసేయకు. అత్తయ్య, మీరు నన్ను కొట్టారన్న బాధేమీ లేదు. తప్పు చేశానేమోనని పొరపాటు పడ్డారు, నన్ను చేయి చేసుకున్నారు, అంతే కదత్తయ్య. అన్నీ చెప్పుడు మాటలకి ఇంత పవర్దా ఉంటుందని ప్రియను చూశాకే కాదు కావేరిని గంగను చూసిన తరువాతే అర్థముదా అయింది. టింగ్ టింగ్, మీ మనసుదా పాడు చేసుండారు. పెరియ బ్యాడ్ గర్ల్స్. என்னடி என்ன பாக்குறா? இப்ப మాట్లాడవేమి గౌరీ? ఏకపాత్రాభినయం పోటీ మాదిరి ఎగిరెగిరి పాత్రలో స్విమ్మింగ్ దా చేస్తివి కదా. టింగ్ టింగ్, ఇప్పుడుదా చెప్పు డైలాగు. ఇది ఇంకేం చెప్తుందిలే కాకి పిన్ని. దాన్ని చూసుకొని తెగ ఎగిరింది, ఇప్పుడు దాన్నే మనం ఎగరగొట్టేశాం. రేపో మాపో దీని పని అంతే కదా. ఏయ్, నా లగేజ్ దా బయట విసిరేద్దామంటివా? ఏందే విసిరేసేది? పోయి లోపలదా సర్ది పెట్టుపో. ఏయ్ పోడి. పద. పో. ప్రియా, నువ్వు మామూలు దేవతిల్లే, క్షుద్ర దేవత మాదిరొచ్చి నా లైఫ్ దా కాపాడినావు. టింగ్ టింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి కాకి పిన్ని, ఇందాక ఫోన్లో నీ బ్యాగ్తో పాటు నా బతుకును కూడా విసిరేస్తారు అని అన్నావుగా? ಅದು ನಾ ಪೀಕ ತೆಗೆ ಸಿಚುವೇಶನ್ ಪ್ರಿಯಾ. నువ్వు ఇంత మాదిరి చేస్తావని తెలియక గజగజ వణికిపోతిని. ఇప్పటికైనా అర్థమైందా కాకి పిన్ని, ఈ ప్రియ అంటే ఏంటో?
నాకు తెలీదా ప్రియా? అయినా నువ్వు మామూలు షార్పిల్లే, చాకు మాదిరి షార్పు.